హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నిన్న బేబక్క బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ చూశాను. సో దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. బజ్ ఇంటర్వ్యూలో మొత్తం ఆమె నిఖిల్ జపమే చేసినట్టు అనిపించింది నాకైతే. ప్రతి విషయం ఏది అడిగినా నిఖిల్ 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 అని చెప్తుంది. నేను బయటికి రావడానికి కారణం నిఖిలే, నేను ఇన్ఫ్లుయెన్స్ కావడానికి కారణం నిఖిలే, నేను నాలాగా లేకుండా వేరేలాగా బిహేవ్ చేయడానికి కారణం నిఖిల్, అన్నిటికీ కారణం నిఖిల్ 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 అని చెప్పింది. అది ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ ఆమె కొంచెం హర్ట్ అయింది నిఖిల్ విషయంలో. ఆమెకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా సోనియా సోనియా అని కలవరిస్తున్నాడు నిఖిల్ అని చెప్పేసి. అది కూడా నిఖిల్ సోనియా మీద ఇష్టంతోనే దాంతోనో ఆమెను టీంలోకి తీసుకోలేదు. ఓన్లీ ఆమె స్ట్రాంగ్ కంటెస్టెంట్, మనకు ఆపోజిట్గా ఉంటే మనకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనం పక్కనే పెట్టుకుందామని అని చెప్పి ఆ ఉద్దేశంతో తీసుకున్నాడు టీంలోకి అని మాత్రం చెప్పింది. వాళ్ళిద్దరూ చాలాసేపు గంటలు గంటలు మాట్లాడుకుంటారు ఇంట్లో. అందుకే అందరికీ వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ మీద అంత డౌట్ వచ్చింది. అందుకే విష్ణుప్రియ అలా అడిగింది అని చెప్పింది. సో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే, మీరు ఎందుకు గట్టిగా మాట్లాడలేకపోయారు, ఇంట్లో ఎందుకు డిఫెండ్ చేసుకోలేకపోయారు అంటే, నాకు గొడవలు పెట్టుకోవడం ఇష్టం ఉండదు, నేను ఒక హ్యాపీ పర్సన్, ఏదో కామెడీ చేసుకుంటూ అలా బతికేస్తాను, సింపతి చూపెట్టడం కావాలంటే నా పాస్ట్ స్టోరీస్ కూడా చెప్పి నేను సింపతి గెయిన్ చేయొచ్చు, కానీ నన్ను చెప్పలేను, అట్లీస్ట్ ఏవీలో కూడా చెప్పలేదు. సో నాకు గొడవలు సింపతి అలాంటి ఇష్టం ఉండదు, నేను లైటర్ వేలో తీసుకుంటాను, అన్ని గొడవలు ఎందుకులే అని అనుకున్నాను, కానీ గట్టిగా మాట్లాడకపోవడం వల్ల ఇక్కడి వరకు వచ్చాను అని మాత్రం ఒప్పుకుంది. మీరు బయట అంత కామెడీ చేస్తారు, లోపల కూడా చాలా ఎంటర్టైన్ చేస్తారు అనుకున్నాను అని చెప్పి అంబటి అర్జున్ అడిగాడు బజ్ షోలో. సో నేను కూడా అనుకున్నా, కానీ నా మైండ్ సెట్ మొత్తం మారిపోయింది. అక్కడికి వెళ్ళాక మొత్తం నెగిటివ్గా అయిపోయింది అక్కడ వాతావరణం. దానికి కారణం కూడా సోనియా నిఖిల్ ఇద్దరే అని చెప్పింది. సో తర్వాత వచ్చేసి, మీరు సోనియా మీద అంత గ్రడ్జ్ పెట్టుకొని ఆమె మిమ్మల్ని కుక్కర్ విషయంలో నామినేట్ చేసినా కానీ మీ దగ్గర కరెక్ట్ రీజన్ ఉన్నా, మీరు డిఫెండ్ చేసుకునే అవకాశం ఉన్నా, మీరు ఎందుకు సోనియాని నామినేట్ చేయలేదు, ఆమెకు భయపడ్డారా అని అడిగాడు అర్జున్. అడిగితే లేదు, నన్ను చేసింది కదా అని చెప్పి నేను చేయడం నాది కరెక్ట్ కాదు అని అనిపించింది, ఏదో కక్ష పెంచుకున్నామని చేసినట్టు ఉంటుంది అది, అందుకే నేను చేయలేదు అని చెప్పింది. ఆ తర్వాత అయితే నిఖిల్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను, ఫస్ట్ సాఫ్ట్గా ఉంటే సాఫ్ట్గా ఉన్నారు అన్నారు, స్ట్రిక్ట్గా ఉంటే స్ట్రిక్ట్గా ఉన్నానని చెప్పి నామినేట్ చేశారు. సో నేను అలా మారడానికి కారణం నిఖిలే అని చెప్పింది. ఆ తర్వాత మొత్తం నా మైండ్ మొత్తం పాజిటివ్గా లేకుండా ఏదో నిజంగానే ప్రెషర్ కుక్కర్లో పెట్టినట్టు ప్రెషర్ పడింది నా మైండ్లో. ఫస్ట్ నుంచి ఆ వంట గదిలోకి అనవసరంగా కిచెన్ బాధ్యతలు తీసుకున్నాను, దానివల్లే నేను నామినేట్ అయ్యాను. నా మైండ్ మీద బాగా ఇంపాక్ట్ చూపించింది, అది ప్రెషర్ పడింది, అందువల్ల నేను నాలాగా ఉండలేకపోయాను అని చెప్పింది. ఆ తర్వాత కుక్కర్ వల్ల వచ్చింది ఇదంతా. నేను ఎలిమినేట్ కావడానికి కారణం కూడా కుక్కరే, ఎందుకంటే అది సరిగ్గా పనిచేయక దానివల్ల సోనియా రీజన్తో నామినేట్ చేయడం, దాన్ని నేను సరిగ్గా డిఫెండ్ చేసుకోకపోవడం, ఆ తర్వాత నుంచి నేను స్ట్రిక్ట్గా ఉండడం, ఇవన్నీ కారణాలు. ముఖ్యంగా ఇదన్నిటికీ కారణం ఆ కుక్కరే. కుక్కర్ వల్ల నేను మాడిపోయాను, పప్పు ఏమో కానీ నేను మాడిపోయాను అని చెప్పింది. తర్వాత ఇంట్లో మీకు బెస్ట్ మెమరీ ఏదంటే విష్ణుప్రియ అని చెప్పింది. విష్ణుప్రియతో చాలా క్లోజ్గా ఉండిందంట ఇంట్లో, అది మనకు లైవ్లో చూస్తే తెలుస్తుంది, ఎపిసోడ్స్లో అంత చూపించలేరు కానీ విష్ణుప్రియ చాలా మంచి అమ్మాయి. ఆమె నాకు బెస్ట్ మెమరీ ఆమెతో గడిపిన టైము అని చెప్పింది. చాలా మంచి అమ్మాయి విష్ణుప్రియ, ఆమెనే గెలవాలి అని కూడా చెప్పింది లాస్ట్లో. తర్వాత బ్యాడ్ మెమరీ ఏంటంటే సోనియా నిఖిల్ అనే చెప్పింది. మళ్ళీ వీళ్ళిద్దరి పేర్లే, వీళ్ళిద్దరూ నాకు హౌస్లో కలవడం బ్యాడ్ మెమరీ అని చెప్పింది. సోనియా ఒక తేనె పూసిన కత్తి అని చెప్పింది, చాలా స్ట్రాంగ్ వెపన్ ఆమె, ఎలా అయినా దాన్ని వాడుతుంది, ఇంట్లో ఇంకా ముందర చాలా ఉంది అని చెప్పింది. నిఖిల్ మాస్క్ వేసుకొని తిరుగుతున్నాడు ఇంట్లో అనిపించిందంట ఆమెకు. రియల్గా అతను అలా కాదు, కానీ ఇంట్లో ఎందుకో మాస్క్ వేసుకొని తిరిగినట్టు అనిపించింది, అందుకనే ఆయన అట్లకాడతో పోల్చింది, నిఖిల్ని అట్లకాడతో పోల్చింది.
సో అట్లకాడతో దోశ అటు ఇటు ఫ్లిప్ చేస్తారు కదా, అట్లా ఫ్లిప్ చేస్తాడు ఆయన నిఖిల్. అందుకని నిఖిల్గా అట్లకాడ ఇచ్చింది. ఆ తర్వాత మిర్చి సోనియాకి ఇచ్చింది. ఆమె ఇట్లనే మిర్చిలాగా ఘాటుగా ఉంటుంది. ఆమెతో మాట్లాడాలంటే గొడవ పెట్టుకోవాలంటేనే భయం వేస్తుంది అందరికి ఇంట్లో హౌస్లో అని చెప్పింది. ఆ తర్వాత కాకరకాయ నాగమణి కంటకి ఇచ్చింది. ఆయన ఎప్పుడు నెగిటివ్ వైబ్స్ వస్తుంటాయి, ఆయన దగ్గర నుంచి నెగిటివ్గా ఆలోచిస్తుంటాడు ఎప్పుడు అని చెప్పింది. ఆ తర్వాత బ్లెండర్ అంటే కలుపుగోలుతనం ఎవరికి ఉంది ఇంట్లో అంటే శేఖర్ భాషకు అని చెప్పింది. ఆయన అందరి దగ్గరికి వెళ్ళి అందరితో జోకులు వేసుకుంటూ హ్యాపీగా అందరితో నవ్వుకుంటూ మాట్లాడతాడు. ఎవరిని ఇట్లా తక్కువ చేసి ఎక్కువ చేసి చూడు, చాలా మంచోడు అని చెప్పింది. ఆ తర్వాత వాటర్ ఎవరు అంటే వాటర్ ప్యూరిటీ, అంత ప్యూరిటీగా ఉండేది ఎవరు హౌస్లో అంటే నైనిక అని చెప్పింది. నైనిక చాలా రియల్గా ఉంటుంది, ఆమె ఏంటో అక్కడ అలానే ఉంది అని చెప్పింది. మరి కత్తి చూపించి బ్యాక్ స్టాబింగ్ ఎవరు అని అడిగితే నిఖిల్ అని చెప్పింది. నిఖిల్కి నేను మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అనుకొని ఆయన క్లాన్లోకి వెళ్ళాను, కానీ ఆయన ఎందుకో నాకు బ్యాక్ స్టాబింగ్ చేసినట్టు అనిపించింది అని చెప్పింది. ప్రతి విషయంలో నిఖిల్ అని అంటుంది ఆమె. ఈ బస్ షోలోనే కాదు, బయట చేసిన ఇంటర్వ్యూస్లో కూడా నిఖిల్ పేరే కలవరిస్తుంది. నిఖిల్ వల్లే నేను ఇక్కడ ఉన్నాను, నిఖిల్ అని చెప్తుంది. చాలా బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చింది ఆమెకు నిఖిల్ మీద. నిజానికి ఆయనకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు సీరియల్స్ నుంచి, షోస్ నుంచి, కానీ వాళ్ళు ఇది ఎలా తీసుకుంటారో తెలియదు మరి. కానీ నిఖిల్ నిజానికి బయట షోస్లో అయితే అలా అనిపించాడు, కాకపోతే ఇంట్లో అయితే సోనియా విషయంలో ఆయన కొంచెం తగ్గే ఉంటున్నాడు, ఆమె విషయంలో సాఫ్ట్గా ఉంటున్నాడు. ఆమెతో ఫ్రెండ్షిప్ కూడా ఆయనకు కొంచెం నెగిటివిటీ తెస్తుందనే చెప్పుకోవాలి నిజం చెప్పాలంటే. అన్ని విషయాల్లో గట్టిగా ఉంటున్నాడు కానీ ఆమె విషయంలో మాత్రం తగ్గుతున్నాడని అనిపిస్తుంది. సో అందరికీ అదే ఫీలింగ్. గరం మసాలా ఎవరంటే విష్ణుప్రియ అని చెప్పింది. గరం మసాలా ఉంటేనే మజా ఉంటుంది ఎందులో అయినా, హౌస్లో కూడా. సో మా విష్ణుప్రియ గరం మసాలా అని చెప్పింది. ఆ తర్వాత కరివేపాకు అంటే సీత అని చెప్పింది. సీత చాలా ఎమోషనల్, ప్రతిదాన్ని చాలా పర్సనల్గా తీసుకుంటుంది. సో ఆమెతో అన్ని పనులు చేయించుకుంటున్నారు, తర్వాత కరివేపాకులాగా తీసి పడేస్తున్నారు అని చెప్పింది. తర్వాత షుగర్ ఎవరంటే స్వీట్ పర్సన్ ఎవరంటే ఓమాదిత్య అని చెప్పింది. అందరితో చాలా బాగా మాట్లాడతాడు, చాలా మంచి వ్యక్తి అని చెప్పి ఆయనకు స్వీట్ ఇచ్చింది. ఆ తర్వాత యాలకులు అంటే బిర్యానీలో అడ్డం వచ్చేది ఎవరు అనవసరంగా అన్నీ అడిగితే శేఖర్ భాష అని చెప్పింది. ఎందుకంటే అవసరం లేని సిచ్యువేషన్స్లో, సీరియస్ సిచ్యువేషన్స్లో కూడా వచ్చి ఒక జోక్ వేసి వెళ్తాడు. అది అక్కడ అవసరం లేకపోయినా వచ్చి అనవసరమైన జోకులు వేస్తుంటాడు. సో ఆయనే బిర్యానీలో యాలకులాగా అని చెప్పింది. ఆ తర్వాత డస్ట్బిన్ ఎవరంటే అన్ని చెత్త ఆలోచనలు, మైండ్ మొత్తం పొల్యూట్ చేసుకునేది ఎవరంటే మణికంఠ అని చెప్పింది. అనవసరంగా నెగిటివ్గా ఆలోచిస్తూ వేరే బయటికి ఇది ఎలా వెళ్తుంది, వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, వీళ్ళ స్ట్రాటజీ ఏంటి, వీళ్ళు ఎలా ఆడుతున్నారు, వాళ్ళు ఎలా ఆడుతున్నారు అని ఎప్పుడు ఇవే ఆలోచించుకుంటూ బుర్రను డస్ట్బిన్గా మార్చుకుంటున్నాడు అని చెప్పింది. తర్వాత విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు అంటే విష్ణుప్రియ అని చెప్పింది. సో ఇది బిగ్ బాస్ బజ్లో బేబక్క మాట్లాడింది. ఆమె అంత సాడ్గా ఏం లేదు, సో మెచ్యూర్డ్ పర్సన్, ఏజ్డ్ కాబట్టి, అంటే అన్నీ చూసుకుంటూ వచ్చింది కాబట్టి పెద్ద ఫీల్ అయిపోయి బాధపడలేదు. కాకపోతే ఇంకొక కొన్ని రోజులు ఇచ్చుంటే బాగుండేది నాకు అవకాశం అని మాత్రం ఫీల్ అవుతుంది. కానీ ఓవర్గా ఫీల్ అయిపోయి ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటంత ఏం లేదు. సో ఇది బేబక్క ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.